Praise the Lord. ప్రియులారా, ఇక నూతన ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 41వ వచనం. సామ్ 105 and verse 41. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులో అవి ఏరులై పారెను. He opened the rock and the waters gushed out. They ran in the dry places like a river. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన ఉదయకాల సమయంలో దేవుని యొక్క కృపలో మనం భద్రపరచబడినాం. మరి యొక్క నూతన దినాన్ని చూస్తున్నాం. మరి దేవుని స్తుతించి ఆరాధించి ఆయన మహిమపరచుకుందాం. మంచిది పిల్లరా, ఏదైతే మనుషులకు అసాధ్యమో అది దేవునికి సాధ్యమో, అది విశ్వాసము అనే కన్నుల ద్వారా మనం చూడగలము. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఉన్నారు. ఎడారంటే మనకు తెలుసు, ఏ విధమైనటువంటి నీరు ఉండదు. అక్కడ కొన్ని లక్షల మందికి నీరు కావాలంటే ఒక మానవునిగా ఆలోచిస్తే అది అసాధ్యమో. కానీ పిల్లరా, దేవుడు వారి యొక్క అవసరతను తీర్చడానికి అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసినాడు. ఎట్లాగంటే బండలో నుంచి నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. కాబట్టి వారికి దేవుడు సమృద్ధి అయినటువంటి జలములు, నీరును ఆ ఎడారిలో ఇచ్చినారు. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఈ ఎడారిలో ఎక్కడ నీరుంటుంది? నా జీవితం ఎడారి వలె ఉంది, ఇక నీళ్ళుండవు అని నిరాశ నిస్పృహలో ఉన్నావా? అయితే దేని వైపు చూసినట్లయితే, దేని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఆ ఎడారిలో కూడా జీవజలములు ప్రవహింపచేసేవాడై ఉన్నాడు. కాబట్టి నిరీక్షణ కలిగి ఆయన వైపు చూద్దాం. సమృద్ధి అయినటువంటి జీవజలములు పొందుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మదగిన దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. అవును, ఎడారి వంటి జీవితాల్లో జీవజలములు ప్రవహింపచేసేవాడవు ప్రభువా. ఏదైతే మాకు సాధ్యమో దాన్ని సాధ్యం చేసేవాడవు. ఎన్నోసార్లు ప్రభువా ఆయా పాపములు, అవిశ్వాసము ఆటంకములుగా మీ కార్యములు జరగకుండా ఉంటాయి. మొట్టమొదటిగా మమ్మల్ని మేము సరి చేసుకుని దేవుని ఎదుట సాగిలు పడినప్పుడు ప్రభువా మా జీవితంలో సస్యశ్యామలముగా ప్రభువా అవి పనికొచ్చేవిగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు చేస్తారు. కాబట్టి మీ కృపను మెండుగా మాకు దయచేయండి. మా జీవితాలను మీరు కట్టండి, బలపరచండి, సహాయం ఇచ్చేయమని మరొకసారి మీ యొక్క ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును, ఏదైతే మనిషికి అసాధ్యమో దాన్ని సాధ్యపరిచే దేవుడు మీరు ప్రభువా. కాబట్టి మీ వైపు చూసి ఈ గొప్ప మీలు ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మరొకసారి మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి ప్రతి అపాయం నుంచి, కీడు నుంచి తప్పించమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 105 and verse 41 reminds us of God's faithful provision and sustaining power. Just as he opened the rock in the wilderness and he brought forth water for his people, God is able to make a way even in dry and difficult seasons of life. His blessings flow not merely from human effort, but from his grace, timing, and covenant faithfulness. Amen.